గత ప్రభుత్వాన్ని నిందించడమే తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీలపైన దాటవేత వైఖరిని ప్రదర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఘనతలను తమ ఘనతలుగా చెప్పుకునే ప్రయత్నం చేసి అభివృద్ధే జరగలేదు ఈ 10 ఏళ్లలో అని మాట్లాడినారు. అంటే వాళ్ళకే కాంట్రడిక్షన్. వాళ్ళు ఇచ్చిన ఎకనామిక్ సర్వే బుక్ లో కానీ వాళ్ళు ఇచ్చిన ఈరోజు బడ్జెట్ లో కానీ ఏముంది? ఈ దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ ఆ గోవా సిక్కిం తప్పితే దేశంలో నంబర్ 1 స్థానంలో తెలంగాణ ఉంది. మేము అధికారం చేపట్టినాడు తెలంగాణ 13వ స్థానంలో ఉండే. 13 తలసరి ఆదాయంలో దేశంలో 13వ స్థానంలో ఉన్న తెలంగాణను ఇవాళ 2 చిన్న రాష్ట్రాలు మినహాయించి నంబర్ 1 స్థానంలో మేము తెచ్చినామంటే మేము అభివృద్ధి చేసినట్ట చేయనట్ట, మేము పని చేసినట్ట పని చేయనట్ట? దాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నది. మీ బడ్జెట్ స్పీచ్ లో కూడా చెప్పారు. కానీ అదేదో గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కూడా తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇకపోతే ఆ తలసరి ఆదాయం కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 1,64,063 రూపాయలు ఎక్కువ. ఈ రాష్ట్ర పౌరుడి యొక్క తలసరి ఆదాయం 3,47,299 రూపాయలు అయితే దేశ పౌరుడి యొక్క తలసరి ఆదాయం 1,83,236. అంటే దేశం కంటే 1,64,063 రూపాయలు తెలంగాణ పౌరుడి తలసరి ఆదాయం ఎక్కువ ఉందంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఫలితం అది. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చినాడు తెలంగాణ 13వ స్థానం బాస్. 13 నుంచి ప్రథమ స్థానానికి వచ్చిందంటే అది మా పరిపాలనకు గీటురాయి. ఇకపోతే స్థూల ఉత్పత్తి, ఒక రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కూడా సూచిస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు 4,51,580 కోట్లు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి 4,51,580 కోట్లు. ఈసారి ఎంత మనది? 2023-24 వచ్చేసరికి 14,63,963 కోట్లు. మీ బడ్జెట్ బుక్ లోనే చెప్పారు. ఇప్పుడు మీరు 14,63,963 కోట్లకు జిఎస్డిపి పెరిగిందంటే 3 రెట్లు పెరిగిందంటే అది మా పనితీరుకు నిదర్శనం కాదా? గ్రోత్ రేట్ ఎంత? లాస్ట్ ఇయర్ తో చూస్తే 11.9% గ్రోత్ రేట్. అదే జాతీయ వృద్ధి రేట్ ఎంత? దేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత? ఇట్ ఈస్ 9.1. దేశం కంటే దాదాపు 2% తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువగా ఉందంటే అది మా పనితీరుకు నిదర్శనం. ఇవాళ ఇదొక్కటే కాదు, నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఇది ప్రతి 3 నెలలకు ఇచ్చే రిపోర్ట్ నీతి ఆయోగ్ పబ్లిష్ చేసే బుక్. ఇందులో కూడా ఎంత స్పష్టంగా చెప్పిందంటే Telangana is the 7th largest state in terms of GSDP and has clocked a CAGR of more than 11%. Since 2015-16, it is one of the fastest growing states in the country. The state's economy has grown at an average annual rate of more than 9% since its formation, which is significantly higher than the growth rate it had attained before its formation as a separate state. ఇంత స్పష్టంగా నీతి ఆయోగ్ కూడా మా ప్రభుత్వ పనితీరును చెప్పింది. అంతేందుకు వ్యవసాయంలో రాష్ట్రం ఏర్పడిన నాడు 1,27,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అన్ని కలిపి పండేది. ఇవాళ 4 కోట్ల మెట్రిక్ టన్నులు అయింది. ఏమైనా మ్యాజిక్ చేస్తే మంత్రమేస్తాయి కదా? నీళ్ళు ఇస్తే, నాణ్యమైన కరెంట్ ఇస్తే, పెట్టుబడి సాయం చేస్తే, వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే, వ్యవసాయ పనిముట్లు ఇస్తే, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తే మా పనితీరు వల్ల 1,27,00,000 మెట్రిక్ టన్నులు 4 కోట్ల మెట్రిక్ టన్నులు అయిందంటే మా ప్రభుత్వం పనిచేస్తే జరిగింది కదా. చివరికి ఆడికి పోయింది. వడ్లు కొనం మాకు గోడౌన్లలో జాగలేదని కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తితే ఢిల్లీకి పోయి ధర్నా చేసేదాకా ఈ రాష్ట్ర వృద్ధి రేటు పెరిగింది కదా, వ్యవసాయ వృద్ధి రేటు పెరిగింది కదా. మేము దేశంలో ఒకప్పుడు పంజాబ్ యూస్ టు బి ద నంబర్ 1. పంజాబ్ ను తలదన్ని అతి ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందంటే అది కేసీఆర్ పాలన కాదా?
పక్క రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక మాకు తిండి గింజలు లేవు జర ఇస్తారా అని తెలంగాణను అడిగే స్థితికి కేసీఆర్ తెలంగాణను చేర్చిండు. కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ దక్షిణ భారతదేశానికి ధాన్యాగారంగా మార్చినమంటే అది మా ప్రభుత్వ పనితీరు కాదా? మీరు 10 ఏళ్ల పనే జరగలేదని చెప్తే అంటే ప్రజలు నవ్వుకోరా? పండిన పంట నిజం కాదా? ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొన్నది నిజం కాదా? ఇది దాచేస్తే దాగే సత్యమా? మీరు బడ్జెట్ లో స్పీచ్లు చెప్పినంత మాత్రాన నిజాలు నిజాలు కాకుండా పోతాయా? నిజాలు అబద్ధాలుగా మారతాయా? రైతు రుణమాఫీ మీరు బడ్జెట్ లో చూడండి దయచేసి. రైతు రుణమాఫీ ఏమన్నారు? ఏకకాలంలో చేస్తామని దేవుడి మీద ఒట్లు పెట్టారు. 15th ఆగస్టు కల్లా చేస్తామన్నారు. నేను కూడా నిజంగానే చేస్తారు కదా, దేవుడి మీద ఒట్టు పెట్టింది కదా, మాట తప్పరని నమ్మాను. అంటే మనకు దేవుడి కంటే మన తెలుగు సమాజం ముఖ్యంగా మన భారతదేశంలో దేవుడిని బాగా నమ్ముతాం మనం. మా అన్న అన్నట్టు ఒక దేవుడు కాదు, ఊరూరా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. నేను అనుకున్న బడ్జెట్ లో తప్పకుండా 31,000 కోట్లు పెడతారేమో అని ఆశించాను. చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేశాను. చూస్తే బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు మంత్రి గారు 31,000 కోట్ల రూపాయలు మేము ఏకకాలంలో చేస్తున్నామని చెప్పారు. నిజ కేటాయింపులు చూశాను నేను వెళ్ళి. కేటాయింపులు చూస్తే మాత్రం 15,470 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. రుణమాఫీకి కేటాయింపుల్లో బడ్జెట్ లో చూస్తే 15,470 కోట్లే కేటాయించారు. మరి 15,470 కోట్లు బడ్జెట్ లో కేటాయించి ఏకకాలంలో రుణమాఫీ ఎట్లా చేస్తారు? అంటే వాయిదా వేస్తారా, లేదు ఇంకెక్కడి నుంచి అన్న తెస్తారా? బడ్జెట్ లో చూపకుండా ఆడికెళ్ళి తెస్తారు. బడ్జెట్ లో మీ రాష్ట్రం ఇలా మీరు బడ్జెట్ పెట్టిందే 2,91,000 కోట్లతో బడ్జెట్ పెట్టారు. సరే అసలు అంత ఆదాయం వస్తుందా రాదా అది కూడా చెప్తా నేను. అందులో ఏం తప్పులు పెట్టిండ్రు అది కూడా చెప్తా. పెట్టింది 2,91,000 కోట్లలో రుణమాఫీ 31,000 కోట్లు చూపించాలన్నా వద్దా? చూపింది మాత్రం 15,470 కోట్లు. మరి ఇక్కడ కూడా అనుమానాలు వస్తున్నాయి. మరి రేపు అసెంబ్లీలో అడుగుతాం, దాన్ని ఎట్లా సాటిస్ఫై చేస్తారో చూద్దాం. రైతు బంధు స్థానంలో రైతు భరోసా అన్నారు. సరే దానికి ఇంకేదో విధి విధానాలు అంటున్నారు. మరి అది ఎప్పుడు చేస్తారు, ఎంత కోతలు పెడతారు? వీళ్ళు చూస్తుంటే కోతలు పెట్టడానికి ఇదంతా ఒక నాటకాలు ఆడుతున్నారు. సరే దాని మీద కూడా రేపు తప్పకుండా అసెంబ్లీలో గట్టిగా అడిగి అర్హులైన రైతులకు అందరికీ వచ్చేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మైనార్టీలకు 4,000 కోట్లు బడ్జెట్ లో పెడతామన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ ఈరోజు బడ్జెట్ లో చూస్తే 3,000 కోట్లే పెట్టినారు. ముస్లిం మైనార్టీలకు ఓ మంత్రి లేడు, ఓ ఎమ్మెల్యే లేడు, ఓ ఎమ్మెల్సీ లేడు. కనీసం బడ్జెట్ కూడా చెప్పిన కాడికి 4,000 ఇవ్వకుండా 1,000 కోత పెట్టిండ్రు. మైనార్టీలకు కూడా అన్యాయం చేసిండ్రు. గ్యారంటీలు గాడి తప్పినాయి, డిక్లరేషన్లన్నీ డీలా పడ్డాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ నీటి మూటలైపోయినాయి. బీసీలకు ఏం చెప్పిండ్రు? 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టమని బీసీ డిక్లరేషన్ లో చెప్పిండ్రు, మేనిఫెస్టోలో చెప్పిండ్రు. కానీ బీసీలకు బడ్జెట్ లో పెట్టింది 9,000 కోట్లే. అంటే 11,000 తక్కువ పెట్టినట్టే కదా. 5 ఏళ్లలో 1,00,000 అంటే సంవత్సరానికి 20,000 రావాలి. కానీ పెట్టింది 9,000. అంటే బీసీల బడ్జెట్ లో 11,000 కోత పడ్డది. ఇక బడ్జెట్ స్పీచ్ లో చెప్తున్నారు ఆయన, విద్యుత్ కోతలు లేకుండా వేసవి కాలంలో కరెంట్ ఇచ్చారట. ఇచ్చిందా లేదా జర్నలిస్ట్ గా మీకే తెలుసు. మీ ఆఫీసులలో ఎంత ఇబ్బంది పడ్డారో మీకే తెలుసు. నా ప్రెస్ మీట్ చూస్తున్న ప్రజలందరూ కూడా అనుకుంటారు కదా, బట్టి గారి మాటలు విన్నారు, నా మాటలు వింటున్నారు. 24 గంటలు వచ్చిందా లేదా? ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు మళ్ళీ ఇండ్ల పొన్న వచ్చినాయా లేవా? మంత్రుల సమావేశాలు ఎన్నిసార్లు కరెంట్ పోతే మీరే ఫోటోలు వేసిండ్రు, మీరే టీవీలలో చూపించిండ్రు. చీకట్ల క్యాండిల్ పెట్టుకొని మంత్రులు రివ్యూలు చేస్తున్నారు. మేము ప్రాజెక్టులను, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి ఇవాళ రాష్ట్రంలో లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు తెచ్చాం. అఫ్ కోర్స్ ఇరిగేషన్ పద్ధతిలో గట్టిగా మాట్లాడతాం. అక్కడ కూడా ఇవాళ ఒక అవాకులు చెవాకులు పెరిగిండ్రు. ఇరిగేషన్ కూడా బడ్జెట్ కేటాయింపులు తగ్గినాయి. పోయినసారి మేము 26,885 కోట్లు పెడితే ఈ ప్రభుత్వం మంత్రి గారు తన ప్రసంగంలో చెప్పారు 22,301 కోటి ఏదో పెట్టినట్టుగా చెప్పారు. 22,301. అంటే ఇరిగేషన్ కు కూడా కేటాయింపులు తగ్గినాయి.
దళిత బంధు గురించి ప్రస్తావన లేదు. మేము 10 ఇస్తే వీళ్ళు 12 ఇస్తామని చెప్పి మరి వాళ్ళ దళిత డిక్లరేషన్లో పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టారు, బాండ్ పేపర్ల మీద రాశారు. కానీ ఇవాళ దళిత బంధు గురించి ప్రస్తావన కానీ ఎంతమందికి ఇస్తారు, ఎప్పటిలోగా ఇస్తారు, మరి దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. గిరిజన బంధు ఊసే లేదు, గిరిజన బంధు గురించి ఎక్కడ కూడా ప్రస్తావన అసలే లేదు. ఇవన్నీ ఒక రకంగా ఇట్లా ఉన్నాయి. ఇకపోతే కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇవన్నీ లోపల చెప్పుదామన్నా. ఇలా కొంచెం ఇలా ఓన్లీ కొన్ని పాయింట్స్ వరకే చెప్దాం. ఇకపోతే ఆసరా పెన్షన్లో ఇందాక నేను చెప్పిన 7,437 కోట్లు పోయినసారి పెడితే ఈసారి 7,376 కోట్లు పెట్టింది. అంటే కొంచెం తక్కువ చేసారు బడ్జెట్ ఎస్టిమేట్. 7,437 లాస్ట్ టైం ఉంటే ఈసారి 7,376, అంటే పోయినసారి కంటే తగ్గింది. అంటే ఇప్పుడు ఈ ఏడాది కొత్త పింఛన్ ఇయ్యరు, భర్త చనిపోయినా పింఛన్ ఇయ్యరు, ఇంటికి 2 ఇయ్యరు, 4,000 ఇయ్యరు, అన్ని ఉత్తాయి అన్నట్టు కదా. ఇంకేమైనా కమ్మి పెట్టుడే తప్ప ఇచ్చులేదు. ఇక పోయినసారి 7,437 ఉంటే ఈసారి 7,376 చేసిండు. అఫ్కోర్స్ ఎస్సీ కాంపోనెంట్ వేరే ఉంటుంది, అది ఇది కలిపినా పోయినసారి కంటే తక్కువనే ఉండదు. అంటే కొత్త పెన్షన్లకు మంగళం పాడిండ్రు, 4,000 ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు బడ్జెట్లో ఉద్యోగుల కేటాయింపులు ఏం పెరగలే. పెన్షన్లు జీతాల విషయంలో 3 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 పాయింట్స్. నార్మల్గానే ఎంప్లాయీస్ కు 5 to 10% పెరుగుతుంది. ఈ ప్రభుత్వం 5 DL బాకీ పడ్డది, 5 DL బాకీ పడ్డది. ఈ 5 DL ఇస్తే కనీసం 8,000 కోట్లు అదనంగా కావాలి, 8 నుంచి 10,000 కోట్లు అదనంగా కావాలి. దానికి ప్రొవిజన్ లేదు. పిఆర్సీ పెండింగ్ ఉంది కదా, ఆల్రెడీ మొన్ననే చేసేది ఉండే, ఎక్స్టెండ్ చేసిండ్రు, మీరు అక్టోబర్కు ఎక్స్టెండ్ చేసిండ్రు. అక్టోబర్లో పిఆర్సీ నివేదిక వస్తే ఎంత లేదన్నో 25-30% పెంచాలి కదా. మీరంతా కేసీఆర్ లెక్క ఎట్లా పెంచారు? మీరు కేసీఆర్ గారు 73% పెంచారు, 2 పిఆర్సీల్లో 73% పెంచారు. ఎంత లేదని 30% అనే పెంచాలి కదా. తక్కువ. మరి కేసీఆర్ కంటే ఎక్కువ వేస్తే ఇంకా మంచిది, వి వెల్కమ్, పెంచాలనే కోరుకుంటాం. మరి ఆ పిఆర్సీ ప్రస్తావన కానీ దాని కేటాయింపులు బడ్జెట్లో లేవు. మూడవది 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే ఇస్తామన్నారు కదా, మరి దానికి కొత్త ఉద్యోగులు వస్తే వాళ్ళ జీతాలకు తగ్గ బడ్జెట్ పెంచాలన్నా వద్దా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 5 DL గురించి ప్రస్తావన లేదంటే ఇచ్చేటట్లేరు, ఎగబెట్టేట్టున్నారు. పిఆర్సీ కోసం పెరిగే దానికి అనుగుణంగా నిధుల కేటాయింపు పెరగలేదు అంటే పిఆర్సీని కోల్డ్ స్టోరేజ్లో పెడతారా అని అనుమానం కలుగుతున్నది. మూడవది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే 2 లక్షల మందికి బడ్జెట్లో కేటాయింపు ఉండాలి కదా, ₹1 కూడా పెంచలే. అంటే దీన్ని బట్టి 2 లక్షల ఉద్యోగాలు కూడా నిజంగానే ఇస్తారా ఇయ్యరా? 8 నెలలు అయితే అయ్యేపోయింది, ఉన్నది 4 నెలలు. దానికి అనుగుణంగా కూడా కొత్త ఉద్యోగస్తులకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్లో లేవు.